హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల శరన్నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు భాగంగా అమ్మవారిని లలిత రూపంలో మనం కొలుచుకుంటాము. అలాగే అమ్మవారికి నేను నైవేద్యంగా రవ్వ కేసరి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. రవ్వ కేసరి కోసం గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో తెల్ల రవ్వని ఒక గ్లాస్ తీసుకున్నానండి. లైట్ రోస్ట్ చేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకొని. ఇది రోస్ట్ అవుతున్నప్పుడే గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకొని వేరే బౌల్లో గ్యాస్ వెలిగించుకొని బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ని మరిగేదాకా మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న వాటర్ని ముందుగానే మనం రోస్ట్ చేసుకుంటున్నాం కదా రవ్వని, ఆ రవ్వలో పోసుకొని కలుపుకోవాలండి. 2 మినిట్స్ మనకి అలా దగ్గర పడుతుంది, ఉడుకుతుంది రవ్వ వాటర్లో. ఇలా ఉడికిపోతున్నప్పుడు దీంట్లో కొంచెం గ్లాస్కి గ్లాసున్నర షుగర్ తీసుకున్నాను. అది తీసుకొని మనకి అలా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవుతూ ఉంటుంది. ఆ టైంలో నేను కొంచెం ఒక యాలక్కాయ అలాగే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఈ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆపుకుంటే సరిపోతుంది. అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రవ్వ కేసరిని పక్కన పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి మందారాలతో అలంకరించుకున్నాను. అలాగే యాపిల్ని తాంబూలంగా పెట్టుకొని రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టుకొని పసుపు గణపతిని చేసుకొని పూజ ప్రశాంతంగా చేసుకున్నానండి. నేను శనివారం అయితే 9 ఒత్తులతో దీపాలు వెలిగించుకుంటాను. అది నాకు అలవాటు, అలాగే వెలిగించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.